హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ ములక్కాడ మసాలా కూర. ములక్కాడ కూర ఎప్పుడు ప్రిపేర్ చేసుకునేదేగా అనుకోకుండా ఈ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. మళ్ళీ ఇలాగే చేసే ఎంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా లేత ములక్కాడలతో చేసుకునే ఈ కూర దోశల్లోకి కానీ చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. రైస్లోకి ఎంతో రుచిగా మనం వేడివేడిగా ఇంకా ఏ సైడ్ డిష్ అవసరం లేకుండా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. దీనికోసం బాండీలో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేగించుకోవాలి. మధ్యలో మూత పెట్టుకుని కలుపుకుంటూ ఇంచుమించుగా ఒక 6-7 నిమిషాల తర్వాత మనకి లైట్ బ్రౌనిష్ కలర్లోకి ఉల్లిపాయలు రంగు మారుతాయండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌనిష్గా మారిన తర్వాత దీనిలోకి టమాటా వేసుకోవాలి. టమాటాలు మన పులుపుకు తగ్గ అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి. అండ్ మన కారానికి తగ్గ పచ్చిమిరపకాయలని కూడా ఈ కర్రీలో వేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత ఈ కర్రీలో చాలా రుచిగా ఉంటాయండి. టమాటాలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసేయాలి. ఈ లోపల దీనికి కావలసిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్ దాకా వేగించిన వేరుశనగ గుళ్ళు పొట్టు తీసి పెట్టుకోవాలి. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వుల్ని వేగించి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటిని ఒక మిక్సర్ జార్లోకి వేసుకుని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 4 ఏలకులు, 4 లవంగాలు వేసుకుని ఈ గ్రేవీని చాలా ఫైన్ పేస్ట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి మసాలాని ముందరగానే ఉల్లిపాయలు మగ్గబెట్టాల్సిన అవసరం లేదండి. మనం అప్పటికప్పుడు ఇలా గ్రేవీని ఆడి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టమాటాలని మూత తీసి మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. కూర అంతా దగ్గర పడి టమాటాలు బాగా మెత్తగా అయిపోతాయి. ఆ టైం దాకా మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కల్ని కూడా కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మన రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటే టమాటాలు వాటర్ వదిలి ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. అండ్ కూర కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా రుచిగా ఉంటుంది. కూర మొత్తాన్ని ఉప్పు అంతా బాగా కలిసేలా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మనం ఈ కర్రీ కోసం ములక్కాడల్ని ముందరగానే ఉడకబెట్టుకోవాలండి. మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకుని వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో పెట్టకుండా విడిగానే ఉడికించుకోవాలి. లేత ములక్కాళ్ళు ముక్కలుగా విడిపోకుండా కరెక్ట్గా ముక్క చితికి ఉడికేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి. అండ్ అందులో మిగిలిన వాటర్ని మనం వంపేయకుండా కూరలోనే వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా వాటర్ ఉన్నా సరే వంపకుండా మనం కూరలో యూస్ చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, తర్వాత కొద్దిగా ధనియాలు, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ధనియాలు, జీలకర్ర పొడి లైట్గా వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అలాగని ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగానే వేయాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ములక్కాడలు వేయక ముందరే మనం ఈ కూరనంతని మిక్స్ చేసుకోవాలి. ములక్కాడలు వేసిన తర్వాత ఎక్కువగా కలిపేస్తే చితికిపోతాయండి. వీడియోలో చూపించినట్లుగా ముక్క ఇలా జస్ట్ ఉడికే వరకే ఉడికించుకుని అందులో ఉన్న వాటర్నితో సహా ముక్కలు కూరలో వేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనం ముందరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, నువ్వులు, మసాలా వేసి గ్రైండ్ చేసిన ఫైన్ పేస్ట్ని కూరలో వేసేసుకుని అడుగు పట్టేయకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే కూర మనకి ప్రిపేర్ అయిపోతుందండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేడి రైస్తో కానీ, రోటీతో కానీ, దోశలతో కానీ సర్వ్ చేసుకోవడమే. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన విద్యాస్ కుకరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.